చక్కగా కూర్చున్నారు. మేడం గారు చెప్తుంటే చక్కగా వింటున్నారు. ఓకే, ఎంత ముద్దుగా ఉన్నారు. శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్. వడ్డీ వెయ్యాలి మరి హనుమంతుడికి. వెయ్యాలా? జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీ గురుభ్యో నమః, మాతాపితృభ్యో నమః, శ్రీ సద్గురుభ్యో నమో నమః. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము ఈ యొక్క గ్రామంలో ఎప్పటి నుంచో నాయన గారు అమ్మ రావాలి అని చెప్పేసి అంటున్నారు. మరి ఈరోజు మహాభాగ్యం. మరి మేడమ్మ గారు మరి నాయనగారు కూడా ఉన్నారు. పిల్లలంతా కూడా చక్కగా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే మనం ఈ విధంగా వచ్చి ఇక్కడ ఈ సజ్జన సాంగత్యం చేయటం అనేటువంటిది పిల్లలు పెద్దలు అందరికీ కూడా ఇందా చెప్పారు కదా మేడమ్మ గారు, మనస్సుని కుదుటపరుచుకోవటం కోసం, మన మనసు మీద మనం గెలవటం కోసం ఏం చెయ్యాలి అంటే సత్యాంగత్వే నిత్యంగత్వం, నిత్యంగత్వమే నిర్మోహత్వం, నిర్మోహత్వమే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవనముక్తి అన్నారు. ఇది ఈరోజు చెప్పినది కాదు, మహాత్ములైనటువంటి శంకరాచార్యుల కాడ నుంచి చెప్పినటువంటి వాక్యం. అంతేకాకుండా మంది పుణ్యభూమి, భరత భూమి పుణ్యభూమి, ధన్యమైనటువంటి వారందరూ మనం ఈ భూమిలో జన్మించాం. నిజంగా ఈ గడ్డ మీద జన్మించటమే చేసుకున్నటువంటి పుణ్యం. అంత గొప్పది, ప్రపంచంలోనే గొప్పదైనటువంటి ఈ యొక్క భరత గడ్డ మీద పుట్టడం.